జేబీములు ఈరోజు ఈ మీడియా సమావేశంలో కొన్ని ఏపీ తెలంగాణ రాష్ట్రం గురించి భారతదేశ రాజకీయ గురించి మీ ముందుకు తీసుకొస్తున్న జాతీయ బహుజన రాజ్యాధికార పార్టీ జేబీపీ పార్టీ వ్యవస్థాపకులు మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు ఈ మీడియా సమావేశంలో బహుజన కులాల గురించి కొన్ని విషయాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. భారతదేశ రాజకీయాలు చూస్తే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో అన్ని కులాల వారికి అన్ని మతాల వారికి రాజ్యాధికారమే లక్ష్యంగా ఓటు హక్కును, జీవించే హక్కును, మాట్లాడే హక్కును మరి ఈరోజు మాట్లాడుతున్నామంటే, ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నామంటే ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి త్యాగంతో భారత రాజ్యాంగంలో హక్కులు కల్పించబట్టే ఈరోజు ఈ మీడియా సమావేశంలో మీ ముందు మాట్లాడుతున్నాడు మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు. ప్రియమైన బహుజనులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్రవర్ణాల పార్టీలకి జెండాలు మోచి జేజేలు కొట్టినా శాసించే హక్కు, మాట్లాడే హక్కు మీకు ఉండదని కూడా ఆ రోజు మాన్యవారు కాంశీరావు బీఎస్పీ అధినేత మాన్యశ్రీ కాంశీరామ్ గారు ఈ భారతదేశ రాజకీయాల గురించి చెంచాయుగం పుస్తకాన్ని రాయటం జరిగింది. ఈ చెంచాయుగం పుస్తకం భారతదేశంలోనే సంచలనం సృష్టించింది. ఈరోజు భారతదేశంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అగ్రవర్ణాల పార్టీలకి ఓట్లు వేసి వారినే విమర్శిస్తున్నారు. కాబట్టి నేను ఈరోజు మాట్లాడుతున్నాను. ముందు మనం మారాలి. ఓట్లు వేసి ఏ కులానికి దామాష ప్రకారం రాజ్యాధికారం రావాలని కలల కన్నా మానేవారి కాంశీరామ గారి సిద్ధాంతాన్ని ఈరోజు బీఎస్పీకి ఓట్లు వేయటం లేదు. ఎందుకంటే ముందు మనం విమర్శించుకొని పక్కవారి గురించి మాట్లాడటం నేర్చుకోవాలని ఈ చెంచాయుగం పుస్తకాన్ని ప్రతి ఒక్కరూ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలే కాదు ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ చెంచాయుగం పుస్తకాన్ని చదవాలని కూడా ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతున్నాను. ఈరోజు మనవాద రాజకీయ పార్టీలని మనం విమర్శించడం కాదు, ముందు మనం మారాలి. మనం మారి అగ్రవర్ణాల గురించి విమర్శించడం మానుకోమని కూడా మీ జట్టిపాల వెంకటేష్ జాంబవరాజు మాట్లాడుతున్నాడు. ప్రియమైన బహుజనులారా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలారా, రాజ్యాధికారం లేదే మనం ఏది సాధించలేం. ఓట్లు అమ్ముకుంటే బానిసలు అవుతాం. మన ఓట్లు మనం వేసుకుంటే రాజ్యాధికారం సాధిస్తాం. ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీలే కాదు అగ్రవర్ణాల పేదలను కూడా కలుపుకుంటేనే రాజ్యాధికారం వస్తుందని ఆ రోజు మాన్యవారి కాంశీరామ గారు మనకి బోధించారు, వివరించారు. ఈ రోజున మనవాద రాజకీయ పార్టీలు అంటున్నా కానీ వారికి ఓట్లు వేస్తున్నాం. మనం చెంచాలుగా బతుకుతున్నాం, చెంచాగిరి చేస్తున్నాం. చెంచాగిరి మనమే ఓట్లు అమ్ముకుంటున్నాం, వారిని విమర్శిస్తున్నాం. విమర్శించడం మానుకోండి. చెంచాయుగం పుస్తకాన్ని మానేవారి కాంశీరామ గారి సిద్ధాంతాన్ని మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఒక దళితులకే కాదు, మరీ చెబుతున్నా అందరివాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందరివాడు, అందరి కోసం త్యాగం చేసి, కుటుంబాన్ని త్యాగం చేసి ఆయన జీవితాన్ని అంకితం చేసిన భారత రాజ్యాంగం గురించి తెలుసుకోమని మానేవారి కాంశీరామ్ గారు ఆ రోజు చెప్పాడు. ఈరోజు జట్టిపాల వెంకటేష్ చెప్తున్నాడు. రాజ్యాధికారమే అన్ని సమస్యలకు పరిష్కారం. అందరికి జై భీములు, కళాభివందనాలు. జై బీఎస్పీ, జై బీఎస్పీ, జై బహుజన ఐక్యత వర్ధిల్లాలి. జేబీపీ పార్టీ వర్ధిల్లాలి. జేబీపీ పార్టీ వర్ధిల్లాలి.